బీజేపీతో ఈయన పొత్తు ఖరారై ఉండింటే ఇంకా అది అక్కడ వాళ్ళు పక్క పోయి మాట్లాడుకునేటువంటి అవకాశము లేదు. తర్వాత చూస్తే ఎదురు పడితే మామూలుగా ఏదో నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాను నేను. ఇంకా పొత్తు ఖరారు కాలేదు. కేవలం జనసేన టీడీపీ మధ్య నడుస్తున్నవి. జనసేన ఏమో బీజేపీతో మాట్లాడతాము, వాళ్ళు కూడా కలిసి వస్తే బాగుంటుంది అన్నది ఆయన చెప్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ ఈ తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా క్లియర్ గా తెలుగుదేశము కాంగ్రెస్ పార్టీకి సమర్థించింది. అలా మనం చూసాం, గాంధీ భవన్ దగ్గర కూడా తెలుగుదేశం జెండాలు ప్రదర్శించింది. అంటే విజయోత్సాహంలో తెలుగుదేశం జెండాలు కూడా కనపడ్డాయి అక్కడ. సరే, అంతకుముందు కూడా రాజకీయ నాయకులు దగ్గర తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడము, తుమ్మల నాగేశ్వరరావు గాని ఆయనకు చాలవా గప్పడాలు ఇవన్నీ కూడా చూసాం మనం. చూసినప్పుడు ఏమైపోతుందంటే బీజేపీ పొత్తు కుదరకపోతే తెలుగుదేశం పార్టీ ఐఎన్డిఏ కూటమిలోకి ఏమైనా వెళ్తుందా? అటో ఇటు ఉండాలి కదా, కాబట్టి వెళ్తుందా, వెళ్ళేదానికి ఆ ప్రయత్నాలు ఏమన్నా ఇంటర్నల్ గా జరుగుతున్నాయా అనేది నిజంగా చర్చ నడుస్తుంది అందరి మధ్య. దానికి బలము చేకూర్చే విధంగా వీళ్ళిద్దరు కలవడం అన్నది ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటారు. ఇప్పుడు శివకుమార్ అనేది సామాన్య వ్యక్తి ఏం కాదు. అక్కడ ఉప ముఖ్యమంత్రి అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత తెలంగాణ విషయాల్లో జోక్యం చేసుకొని ఆయన అన్ని సర్దుబాటు చేశారు. కాబట్టి రేపు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో మాట్లాడితే ఇద్దరు పోయి మాట్లాడుకుంటే బహుశా ఆయన కాంగ్రెస్ అంటే ఐఎన్డిఏలోకి ఆహ్వానించి ఉండొచ్చు, చెప్పలేము. సో అంటే ఆ పాసిబిలిటీ ఉండిందంటారా? అంటే చంద్రబాబును ఆహ్వానించే అవసరం ఉంది. ప్రాంతీయ పార్టీల బలము లేకుండా కాంగ్రెస్ పార్టీ అలోన్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవు, జీరో. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ ఏమో మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జీరో అయిపోయింది. జీరో అయిపోయినప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ వచ్చే పరిస్థితులు కూడా లేవు. సరే, షర్మిలను తీసుకొస్తారా అనేది మళ్ళీ ఆ అంశం తర్వాత మాట్లాడతా. కాబట్టి ఇక్కడ ఏమైంది, శివకుమార్ అనే ఆయన చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంలో తప్పు లేదు. ఒకవేళ బీజేపీతో పొత్తులు కుదరకపోతే, గతంలో ఆల్రెడీ కాంగ్రెస్ తో 2019 ఎన్నికల్లో పోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తిరిగి పోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కేంద్రంలో అధికారం లేకు వచ్చే పార్టీ వైపు వెళ్ళడానికే ప్రయత్నాలు చేస్తాయి కానీ ప్రాంతీయ పార్టీలు వ్యతిరేక పార్టీలోకి వెళ్ళలేవు. ఎందుకంటే బీజేపీతో పూర్తిగా పడని, ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ ఎందుకు పోయిందంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అంతరించి బీజేపీ సెకండ్ ప్లేస్ కి వచ్చింది. ఇంకా కాబట్టి అక్కడ బీజేపీని వ్యతిరేకించాలి అంటే కాంగ్రెస్ పంచ చేరేది. అలాగే ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీతో ఉండడం వల్ల తమిళనాడులో డిఎంకే విధి లేక కాంగ్రెస్ కు పోయింది. అది మొదటి నుంచి కాంగ్రెస్ ఉంది కాబట్టి. అందువల్ల ఏంటి, జార్ఖండ్ లో ఏంటి సీట్లు తగ్గాయి కాబట్టి జార్ఖండ్ ముచ్చుమోతే కాంగ్రెస్ తో పొత్తు కలిపింది. కానీ అధికారంలోకి రేపొద్దున రాదు అని అందరికి తెలుసు. కానీ వాళ్ళు బీజేపీతో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాంగ్రెస్ తో ఉంటారు. ఏమో ఒకవేళ రేపొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐఎన్డిఏ కూటమి మనకు ఉపయోగం ఉంటుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వ్యూహకర్త కాదా? ఆయన కూడా వ్యూహకర్తే, రాజకీయాలు దిట్ట. మరి ఆయన ఆచితూచి అడిగేస్తాడు కానీ తొందరపడిపోయి కాంగ్రెస్ తో ఇంత ముందే జత కలిపి చేతులు కాల్చుకున్నాడు, మళ్ళీ చేతులు కాల్చుకునే ప్రయత్నం చేస్తాడా అంటే నేనైతే అలా అనుకోవటం లేదు. మరి అలా చేయడమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు అర్థమవుతున్నది కదా, కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఐఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలే కనపడలేదు, ఏ కోశానే కనపడలేదు. ఇక్కడ వస్తుందనే ఈశ్వరి వేలు చెప్పిన
ఈవెన్ ప్రతిపక్షాల నోట్లోంచి వచ్చి మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. యా లక్ష్మణ్ గారు మీరన్న ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి ఈ పాయింట్ దగ్గర వైపు ఎందుకు వెళ్తాడు అనేది నా ప్రశ్న. యా ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి శ్రీనివాస్ చౌదరి గారు, అంటే నిజంగా డెసిషన్ మేకింగ్ విషయంలో ఒక కీలకమైన పాయింట్ దగ్గర వచ్చి మరి టీడీపీ ఆగింది అనుకోవాలా? మరి ఇక్కడ అటు ప్రశాంత్ కిషోర్తో భేటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇదివరకు సీన్ రిపీట్ అవ్వాలంటే 2019 మళ్ళీ కాంగ్రెస్తో పోవాలి, లేకపోతే భవిష్యత్తు నిర్మాణం కావాలంటే బీజేపీతో పోవాలా? సో ఒక మైల్ స్టోన్కి చేరుకున్న పరిస్థితి, అంటే ఏది సెంటర్కి చేరుకున్న పరిస్థితి డెసిషన్ మేకింగ్లో, అలా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉందా ఏదైనా? సార్ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి చాలా క్లియర్ గా మేము డెసిషన్ తీసుకున్నాం. మేము కాంగ్రెస్ తోనూ లేము, బీజేపీతోనూ లేము. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరంకుశ పరిపాలన రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలి. రాష్ట్రంలో ఆందోళన ఆంధ్రప్రదేశ్ ఇందాక కూడా అదే మాట అన్నారు. అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ పరిపాలన పరంగా విఫలమయ్యారు. ఇక్కడ ఒక్కసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఒక్కసారి తీసుకుందాం సార్. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ వ్యతిరేక ఓటును మేము చీలనివ్వమును అనే మాట మాట్లాడిన సందర్భంలో అది కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా మీరు? 100%. ఇప్పుడు నేను కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టెక్స్ ఉన్నాయా అనే క్వశ్చన్కి వచ్చినప్పుడు లాస్ట్ సంవత్సరం ఎన్నికల్లో వాళ్ళ వర్ష ఓటింగ్ శాతం మనం పరిగణలోకి తీసుకుంటాం. మరి పెరిగిందా తరిగిందంటే పెరిగింది లేదు, తరిగింది లేదు. పెరగడానికి కారణాలు లేవు, తరిగిందానికి కారణాలు లేవు. సో మేము ఈ రెండు రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు శాసిస్తాయని మేము అనుకోవట్లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో వస్తోంది. కర్ణాటక, తెలంగాణ తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ వస్తోంది. సో ఖచ్చితంగా ఉండదు సార్, తప్పేముంది. వాళ్ళు కొత్త నాయకత్వం ఇవ్వచ్చు, శర్మిలాకి వస్తే శర్మిలాకి ఇవ్వచ్చు, లేదా ఇంకెవరన్నా సజెషన్ చేసుకోవచ్చు. పార్టీని మళ్ళీ పూర్వభయం తెచ్చుకోవాలని కాంగ్రెస్ వాళ్ళకి ఉంటుంది, మీకు కాదనట్లా. కానీ మేము తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్రెడీ రాష్ట్రంలో మూడ్ ఆఫ్ ది స్టేట్ మారిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో స్పేస్ లేదు. ఏడి లక్ష్మణ్ కానీ ఇంకోరు కానీ వాళ్ళకి లేకపోయినా స్పేస్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా మళ్ళీ పూర్వవైపు రావడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే శర్మిలాని ముందు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వెనుపోటు పొడిచారు కాబట్టి, అవే కాంగ్రెస్ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు కాబట్టి శర్మిలాని దిబ్బితే వాళ్ళు ఈ పక్క వస్తారని ఒక ఎక్స్పెక్టేషన్ వాళ్ళకు ఉండొచ్చు అనుకుంటున్నాను. అది కూడా సబ్జెక్ట్ తో కరెక్షన్. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు షర్మిలా గారికి జగన్ గారికి మధ్యలో ఏదో ఆర్థిక బాధాలా లేదంటే రాజకీయ బాధాలు ఉన్నాయి. అవి దాన్ని ప్లస్ చేసుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిన్న ఏఐసీ సమావేశంలో కొన్ని తీర్మానాలు అయితే చేసింది. కానీ ఇక్కడికి వచ్చే ఆంధ్ర రాష్ట్రకి వచ్చే మీరే గమనించండి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గతంలో రెడ్డీస్, ముస్లింస్ ఉండేవాడు, కొంత ఎస్సీలో కొంత బాగుండేది. ఆ రెండు ఇప్పుడు జగన్ వైపు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 సంవత్సరాల ఎన్నికల తర్వాత వ్యతిరేకత రావడంతో వాళ్ళందరూ అసంతృప్తివాదులుగా ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను గాల రామకృష్ణ వెళ్ళారు అంటున్నాను. నేను ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పింది కూడా ఆయనే. అది పేపర్లో, టీవీలో కూడా వచ్చింది. మరి వెళ్ళకపోతే మేమేం చేస్తాం? వెళ్ళనే అది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్యలో కూడా ఉంది. కాకపోతే ఏంటంటే నష్టం వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెస్ ఉందో షర్మిలా గారు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అడుజిలిపోతుంది. రెండు మాకేమైందంటే నష్టకరమే ఉండదు. కానీ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు సామాజిక వర్గాలు ఏవి కూడా ఈ కొత్త పార్టీని నమ్మట్లేదు. ఆల్రెడీ ఒక ఛాన్స్ అని ప్రయోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బాధించుకున్నాం. ఈ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితులు లేవు. ఉన్న అనుభవమైన పార్టీలతో మీరు వ్యవహారం చేయాలని రాష్ట్ర ప్రజలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చారు. సంక్షేమాలు ఇవన్నీ ఏ పార్టీ చేస్తుంది? సంక్షేమాలు పుట్టినెళ్ళి తెలుగుదేశం పార్టీ. ఏ రాజకీయ పార్టీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కదా సంక్షేమాలు ఇస్తారు. కానీ అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేక రాష్ట్రం ఇప్పటికీ 30 ఏళ్ళకి వెళ్ళిపోయింది కదా. రాష్ట్ర ప్రజలు పరిస్థితి ఇండస్ట్రీస్ లేక, పరిశ్రమలు లేక, ఆదాయం పెరక్క, అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ లో ఖచ్చితంగా సరైన పాలకులు రాజకీయాలకు రావాలి, నాయకత్వం వహించాలనుకోవడం ప్రజలు తప్పేం కాదు. ఆల్రెడీ కొంత ఇతర పార్టీలు నమ్మి, కొత్త పార్టీలు నమ్మి ఈ 5 ఏళ్లలో చాలా సఫర్ అయిన ప్రజలందరూ కూడా, అంటే రేట్లు పెరగడం కానీ, దాని కరెంట్ ఛార్జీలు పెరగడం కానీ, బస్ ఛార్జీలు పెరగడం కానీ, స్థానికంగా ఉన్నటువంటి రైతు సమస్యలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఆదాయ విషయంలో కానీ, ప్రత్యేక హోదా సంబంధించిన అంశాలు కానీ ఏవైనా సరే అన్ని చూసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాటలే చెప్పారు, పెద్ద హోదా తెస్తారని చెప్పి చెదరెత్తేసారు, మన వల్ల కాదని. అలాగే పోలవరం విషయం చూడండి, అది రైతుల సమస్య, చాలా సీరియస్ సమస్య. జీవనాడి దాన్ని సర్వనాశనం చేసేసా. అసలు 29 రాష్ట్రాలు రాజధాని రాష్ట్రం, ఏకైక లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ రాజధాని తెలియదు, కూడా అట్లా సిచ్యువేషన్ ఇలా ఉండేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఆంధ్ర రాష్ట్రం అడుగులేస్తా ఉంది రఘునందన్ గారు. ఆ వ్యూహంలో 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఆ బాణం దింపుతున్నారు. ఆ దింపే బాణం ఎంతో ఎదుగుతుందని చూడాలి. ఇప్పటికే అసంతృప్తివాదులతో రగిలిపోతున్న వైఎస్ఆర్సీపీ కుంపటి షర్మిల రాకతో కొంచెం షివరింగ్ వచ్చేసింది. ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీతో ముందుకు పోతున్నారు.
కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ సంబంధాలని ఆల్మోస్ట్ తెరతెల్లం అయిపోతాయి. రాష్ట్రంలో అసంతృప్తివాదులు కూడా అటుపక్క చేస్తారు కాంగ్రెస్ ఉండేవాళ్ళు. మిగతా ఈ నమ్మని వ్యక్తులు తటస్థంగా ఉన్న వ్యక్తులను కూడా కొత్తగా తెలుగుదేశం వైపు అదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని మేము కూడా భావిస్తున్నాం. ప్రజల సర్వేలు మాకున్న పార్టీ సర్వేలు అలాగే ఇతర పార్టీ సర్వేలు చూసిన తర్వాత మాకు నమ్మకం పెరిగింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగారు. ప్రజలు మా వైపు ఉన్నారని, పూర్తి స్థాయిలో 162 పైచులకు సీట్లు వచ్చే అవకాశం ఉందని మాకున్న ఇంటర్నల్ సర్వే అంచనా. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వస్తాయి, ఎవరు ఆ సర్వే చేశారో, సర్వేలు ఎవరున్నారనే విషయం నేను చెప్పక్కర్లేదు, దిగే తెలిసే విషయం. కాబట్టి గుర్తి సర్వేలు ఇవన్నీ కాదు, కానీ ప్రజల స్థానంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ సామాజిక వర్గం కూడా ఎవరు కూడా ఫ్యాన్ రావాలని కోరుకోవట్లేదు. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని జనసేన తెలుగుదేశం పార్టీ డెసిషన్ తీసుకున్నది. కాబట్టి బాయ్ జగన్ అని చెప్తాను తప్ప వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఈ రాష్ట్రం మనుగడకే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజలు గుర్తించారు. చూడండి, ఎవరిపై గెలుస్తారో చెప్తారు కదా. ప్రశాంత్ కిషోర్ వాళ్ళ పార్టీని బయట వచ్చేసిన వాళ్ళు వచ్చి జనసేన చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, మా చుట్టూ. ఇవన్నీ చూసిన తర్వాత బెల్లం ఉన్న చోట ఇవి వస్తున్న విషయం శాస్త్రీయ సూత్రమే కదా. కాబట్టి డికే శివకుమార్ గారు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు చెప్పారేమో, కాబోయే ముఖ్యమంత్రి గారు కంగ్రాచులేషన్ అని నేను అనుకుంటున్నా. సరే, ఎవరు ఊహలు వాళ్ళవి, ఎవరు గాసిప్స్ వాళ్ళవి, ఎవరు ప్రణాళికలు వాళ్ళవి. కాంగ్రెస్ తో కలుస్తానని మాట్లాడారా, బీజేపీ మేమైతే రెండు పార్టీలు లేవు. కాబట్టి కాబోయే ప్రధానికి చెప్పింటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.